అయిపోయిందయ్యా, చాలా తట్టుకున్నా, ఇంకా నా వల్ల కాదు. నా ఈగోని టచ్ చేసినారు, నన్ను అనవసరంగా రెచ్చగొడతా ఉన్నారు, నన్ను ఎంత కెలకతా ఉన్నారంటే అంత కెలకతా ఉన్నారు అందరూ కలిసి. గైస్, ఐ am brought up by a beautiful woman with higher values. నా స్టాండర్డ్స్ ఎప్పుడు నేను తగ్గించుకోవాలి అనేసి అనుకోవట్లేదు, నా వల్ల మా అమ్మ స్టాండర్డ్స్ అస్సలు తగ్గించుకోవాలి అనేసి అనుకోవట్లేదు. నన్ను ఎన్నైనా తిట్టని నేను పడతా ఉన్నాను, బట్ నా ఫ్యామిలీ జోలికి పోయినారు, టచ్ చేసేసారు. ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్. బీయింగ్ అ బిగ్ బాస్ రివ్యూవర్ ఈజ్ అనలైజింగ్ ద గేమ్ ప్లే, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అండ్ వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి అని నా పర్స్పెక్టివ్లో నేను ఆలోచించడం. ఐ నెవర్ డిస్రెస్పెక్ట్ అన్ అదర్ ఉమెన్, ఐ నెవర్ డిస్గ్రేస్డ్ తనుజ పుట్టస్వామి, ఐ హెవ్ నెవర్ పుట్ హర్ డిగ్నిటీ డౌన్. ఎప్పుడు నేను ఒకరిని కిందకి దింపి ఇంకొకరిని పైకి లేపాలి అనేది నా చరిత్రలో లేదు. జస్ట్ దట్ నా సపోర్ట్ ఒకరికి ఉంది అంటే ఇంకొకరిని నేను తక్కువ చేస్తాను అనేసి కాదు. ఇట్స్ జస్ట్ పుటింగ్ మై పర్స్పెక్టివ్ దేర్, అంతే తప్ప మీరు అనుకున్నట్టు ఒకరిని పొగుడుతానంటే ఈ పిల్లని తగ్గించేస్తున్నాను, నెగిటివ్ చేస్తున్నాను, ఒక్క చోట ఆ పిల్ల పర్సనల్ డిగ్నిటీకి నేను భంగం కలిగించినాను అనేసి ప్రూవ్ చేయండి. బిగ్ బాస్ రివ్యూస్ వదిలేసి వెళ్ళిపోతా. హర్ పర్సనల్ డిగ్నిటీ ఈజ్ మై పర్సనల్ డిగ్నిటీ టూ. I am a very educated person. I was a topper and I know what I'm speaking. I'll take all accountability for every word and every sentence I speak. ఓకేనా? నచ్చినట్టు ఇష్టం వచ్చినట్లు హేట్రెడ్ స్ప్రెడ్ చేసే అంత థియేటర్ లేదు నాకు, అంత అవసరం కూడా లేదు. అండ్ ఇట్స్ నాట్ దట్ ఐ హేట్ హర్ ఆర్ ఐ డిస్లైక్ హర్, ఇట్స్ జస్ట్ గేమ్ ప్లే, ఒక బిగ్ బాస్ గేమ్ ప్లే, ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా తనుజ పుట్టస్వామి గేమ్ ప్లే కంటే నాకు కళ్యాణ్ పడాల గేమ్ ప్లే నచ్చింది. తనుజ పుట్టస్వామి గేమ్ ప్లే కంటే నాకు డెమోన్ పవన్ గేమ్ ప్లే నచ్చింది. తనుజ పుట్టస్వామి గేమ్ ప్లే కంటే నాకు ఇమ్మాన్యుయల్ గేమ్ ప్లే నచ్చింది. ఇట్స్ జస్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ గేమ్ ప్లే, అంతేగాని మనుషులు ఆ పిల్ల క్యారెక్టర్ అది కాదు. క్యారెక్టర్ అసాసినేషన్ ఇప్పుడు ఏం చేశానా? ప్రూవ్ మీ రాంగ్. నేను వదిలేసి వెళ్ళిపోతా, రివ్యూయర్ చరిత్ర వదిలేసి వెళ్ళిపోతా. ప్రూవ్ మీ ఎన్ని మొత్తం ఇప్పటిదాకా ఒక 120 వీడియోలు చేసి ఉంటానా, 120 వీడియోల్లో తనుజ పుట్టస్వామి క్యారెక్టర్ గురించి నేను తప్పుగా మాట్లాడింది ఒక్కటి చూపించండి, ఒక్క మాట. ఆ పిల్ల గురించి కావాలని నేను కక్ష కట్టుకొని నెగిటివ్ స్ప్రెడ్ చేసింది ఒక్కటి చూపించండి, ఒక్కటి. ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఐ విల్ ఛాలెంజ్ యూ ఆల్. అనవసరంగా రెచ్చగొడుతున్నారు. మా అమ్మ నాయనంతా తీసుకొచ్చి ఎన్ని మాటలు, అసలు ఎవర్రా తీసుకుంటాడా మాటలు? నిన్నంటే నువ్వు తీసుకుంటావా? బొచ్చుగా ఎంత తప్పు మాటలు తెలుసా? ఏమన్నా తిట్టుకుంటారు నన్ను, నేను బొచ్చు కూడా పట్టించుకోను. చెప్తున్నాను కదా, బొచ్చు కూడా పట్టించుకోను. మీ అమ్మ ఎట్లా పుట్టావో, మా అమ్మ డాష్ 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 నువ్వు ఎట్లా పుట్టావో, ఏం మాట్లాడుతున్నారా? మా అమ్మ ఎంతమంది పిల్లకాయల్ని తీర్చిదిద్దింది తెలుసా మా అమ్మ. మై మామ్ has been a principal for past 25 to 30 years. She always had higher values, higher standards, and she brought me up with much more higher standards. I'll never put her down just because ఏదో రివ్యూ ఇస్తా ఉన్నాను అది ఇది అని చెప్పేసి. నువ్వు ఆడదానివి కాదు, నేను ఆడదాన్ని కాదు, పులిలాగా పెంచినాడు మా నాయన. చిత్తూరు చిరుతపులి. ఓకేనా? నేను బిగ్ బాస్లో 9th వీక్లో బయటకు వచ్చిన, 9th వీక్లోనే బయటకు వచ్చిన. ఓకేనా? హ్యాపీ. 9th వీక్లోనే వస్తా. ఇంకా ఫస్ట్ వీక్లో వచ్చినా కూడా ఇట్లే బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తా ఉంటా. ఓకేనా? మీరంతా ఎవరెవరైతే నా గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారో మీరంతా బిగ్ బాస్ పోయి వెలగబెట్టేసి 50 లక్షలు తెచ్చుకుని ఇల్లు చక్కదిద్దేసుకున్నారు నా గురించి మాడేదానికి. ఎంత ఒళ్ళు మండుతోందంటే నన్ను రెచ్చగొట్టేసి అసలు మెసేజ్లు చదువుతూ ఉంటే కడుపు రగిలిపోతోంది. అమ్మ అందరి మీద సైబర్ కంప్లైంట్ వేసి దొబ్బితే బూతులు వస్తాయి, బూతులు కంట్రోల్ మళ్ళీ మా అమ్మ చెప్తా కూడా వస్తుంది. నాకు ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాల్లో కింద చాలా ఏళ్ళు వస్తాయి. అయినా కూడా నేను మా అమ్మకు భయపడతా ఉంటా, ఇప్పటికే భయపడతా ఉంటా. అర్థమైందా? డూ యూ గెట్ దాట్? ఐ వాజ్ బ్రాట్ అప్ దట్ వే. I've never harmed anybody's personal dignity. I never disgraced anybody. I never disrespected anybody with an intent to raise somebody's standards. I never did that. I'll never do that. I am bloody very much educated and I know what I'm doing. ఓకే. ఇంకోటి, ఎవరెవరైతే నెగిటివ్గా మాట్లాడుతున్నారో ఛాలెంజ్ చిటికేసి చెప్తా ఉన్నా. నా ఇన్స్టాగ్రామ్ స్టోరీకి వచ్చేంత వ్యూస్ రావు వాళ్ళ యూట్యూబ్ రివ్యూస్కి. నా రివ్యూస్ అంటే అదే వీడియోస్కి. నా ఇన్స్టాగ్రామ్ స్టోరీకి వచ్చే వ్యూస్ రావు. అంతెందుకు, నా ఛానల్, నా బిగ్ బాస్ నా ఇన్స్టాగ్రామ్లో నా బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది. నా బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఉండేంత ఫాలోవర్స్ లేరు వాళ్ళకి, నా బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఉండేంత ఫాలోవర్స్ లేరు వాళ్ళకి సబ్స్క్రైబర్స్ లాగా. సో నా స్టోరీకి వచ్చేంత వ్యూస్ కూడా రావు. సో నాకు అసలు కంపారిజన్ లేదు. అసలు నేనేంది కంపారిజన్ చేసుకునేది? ఏనుక్కి ఎలక్ తోకకి ఉండేంత తేడా ఉంది. సరేనా?
నా ఈగో మీద కొట్టినారంటే నేను ఇంకా ఇది అసలు ఎవడైనా సరే అసలు నా రివ్యూస్ ఎందుకు చూస్తానో నాకు అర్థమే కావట్లా. మళ్ళీ నీకెట్లా తెలుసు వాళ్ళని రివ్యూస్ చూస్తాను నువ్వు వాళ్ళది చూస్తున్నావు అంటే బొచ్చు కూడా చూడు. నేను నా వ్యూ అనవసరంగా ఎక్స్ట్రా కౌంట్ అవుతుంది అనేసి నేను బొచ్చు కూడా ఇవ్వను ఎవరికి. నేను ఎవరి పేర్లు తీయాలనుకోవట్లేదు. పర్టికులర్గా 1% కాదు, 2-3 గురించి కలిపి చెప్తాను. నేను కనీసం వాళ్ళకి వ్యూ కూడా ఇవ్వాలనుకోవట్లేదు. నాకు నా ఫాలోవర్స్ ఉన్నారు కదా, చూడు నీ గురించి ఎట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి లింక్స్ అంతా షేర్ చేస్తూ ఉంటారు. నాకెందుకు షేర్ చేస్తున్నారు? నేను అసలు ఓపెన్ కూడా చేయను, వ్యూ కూడా ఇవ్వను వాళ్ళకి. పిచ్చలైట్ మా నాయన ఫోన్ చేసి ఈరోజు బాధపడుతున్నాడు, అడవుడు నీ గురించి ఏదేదో మాట్లాడుతున్నాడు అంటే డాడీ పిచ్చలైట్ తీసుకున్నాడు, నేను అసలు పట్టించుకోబాక అనేసి అన్న. అండ్ ఆల్సో ఈ వీడియో ఇప్పుడు నేను ఇంకొక వీడియో పెట్టాలి దీనికి, సో ఖచ్చితంగా చూడండి దాన్ని కూడా. ఇట్లా రోజు ఇంక మీట్ అట్లాంటి వీడియోస్ కొన్ని వస్తూ ఉంటాయి, డైలీ ఒక 3 నిమిషాలు నా కోసం స్పేర్ చేసి చూడండి. సో అది ఓకేనా, థ్యాంక్ యూ గైస్ చూసిన దానికి. సో ఇప్పుడు చెప్తాం మిగతాది. మిగతా చెప్పే ముందు హోలా అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వనకం, వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ అందరూ వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది, రెండింటిలో ఫాలో అయిపోండి గైస్. ఇప్పటిదాకా కళ్యాణ్ పిఆర్ అనేసి అన్నారు. కళ్యాణ్ నాకు ఒక్క పైసా ఇవ్వలేదు, కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ నాకు ఒక్క పైసా ఇవ్వలేదు, కళ్యాణ్ పిఆర్ కూడా నాకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. సో కళ్యాణ్ పిఆరా అనేసి నన్ను అడిగితే ఐ వాజ్ నెవర్ అ పిఆర్. నాకు ఒక్కరు కూడా ఒక పైసా కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా, అనా పైసా కూడా ఇవ్వలేదు, 10 పైసలు కూడా ఇవ్వలేదు, ఒక చిన్న చాక్లెట్ కూడా ఇవ్వలేదు నాకు ఇంతవరకు. నేను నా హార్ట్ఫుల్గా కళ్యాణ్ పడాలకు సపోర్ట్ చేశాను. నాట్ బికాస్ హీస్ అన్ ఆర్మీ సోల్జర్, నాట్ బికాస్ హీ ఈజ్ అ సిఆర్పిఎఫ్ జవాన్. కూర్చొని సిఆర్పిఎఫ్ జవాన్లకి ఆర్మీ సోల్జర్ ఏమన్నా ఉన్నాయి, ఎవడో లింగడవని కళ్యాణ్ పడాలా ఎవడో లింగడం, ఓకేనా? ఆ లింగడికి నేను సపోర్ట్ చేస్తున్నాను. నాట్ బికాస్ దట్ లింగా ఇస్ అన్ ఆర్మీ సోల్జర్, నాట్ బికాస్ దట్ లింగా ఇస్ అ కామన్ మ్యాన్, నాట్ బికాస్ దట్ లింగా ఇస్ అ తెలుగైట్. I am supporting him truly for his gameplay, for his character, for his behavior, for his మాట తీరు, for his ఆట తీరు అండ్ ఎవ్రీథింగ్. ఈరోజు మా నాయన్ని అడిగిన, డాడీ నాకు కళ్యాణ్ ఆ అబ్బాయి గేమ్ ప్లే నచ్చింది, నీకు ఎవరిది నచ్చింది అనేసి అంటే నాకు కళ్యాణ్ తనుజ ఇద్దరూ నచ్చినారు, కానీ తనుజ కంటే కళ్యాణ్ కొంచెం ఎక్కువ నచ్చినాడు. ఎందుకంటే తనుజ అందరి మీద అరిచేసి అందరి మీద నెగిటివ్గా మాట్లాడాలని చెప్పేసి అట్లా చేస్తుంది. కళ్యాణ్ ఇప్పటి వరకు ఎవరిని నెగిటివ్ చేయాలనే పాయింట్లో ఆడలేదు, ఎవరిని సపోర్ట్ లేకుండా ఆడుతూ వచ్చినాడు. అండ్ తనుజ వచ్చి బ్రెయిన్తో ఆడుతుంది, కళ్యాణ్ మనసుతో ఆడతాడు అనేసి అంది. నిజంగానే మా నాయనకి ఇద్దరు ఇష్టము, నాకు కూడా ఇద్దరు ఇష్టమే. నాకు తనుజ ఇష్టం లేదని ఏం లేదు, ఐ లైక్ హర్, బట్ ఐ లైక్ హిమ్ మోర్ అంతే. నాట్ just because I like Kalyan Padala more doesn't mean I hate Thanuja and I'm going to disgrace her or disrespect her. I have seen people disrespecting, disgracing and putting Kalyan Padala's dignity down. చాలా 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 దారుణంగా అవన్నీ చూసిన తర్వాత నేను అనుకున్నాను ఐ హ్యావ్ టు సపోర్ట్ ఫర్ వాట్ ఈస్ రైట్. ఏదో ఆర్మీ ఉన్నాడు, ఇంకా రేపు పొద్దున నిజంగా గెలిచేస్తున్నాడంటే కళ్యాణ్ పడాలా ఆర్మీ ఓటేస్తున్నారులే, బిగ్ బాస్ బయాస్డ్గా చేస్తున్నారులే, లేకపోతే ఎట్లా గెలుస్తాడు, తనుజ హేటర్స్ ఓట్ చేసి ఉంటారులే. ఇప్పుడు తనుజ ఇష్టమైన వాళ్ళు తనుజకు ఓట్ చేసేదానికంటే తనుజ హేటర్స్ కళ్యాణ్ పడాలాకి ఎక్కువ వేసినారంటే ఓట్లు, అప్పుడు తనుజ ఇష్టపడే వాళ్ళకంటే హేటర్స్ ఎక్కువ ఉన్నట్టే కదా. హేటర్స్ ఎక్కువ ఉండే వాళ్ళు ఆబ్వియస్లీ ఎట్లా విన్ అవుతారు? దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఐ అబ్సల్యూట్లీ థింక్ కళ్యాణ్ పడాలా డిజర్వ్స్ టు విన్. అండ్ ఇప్పుడు ఓటింగ్ అనాలిసిస్ విషయానికి వస్తే నిన్నటి వరకు ఏం జరిగిందంటే వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అయిపోయినారంటే జనాలు బిగ్ బాస్ టీమ్ చూసేదానికంటే జనాలకు తెలివి ఎక్కువైపోయింది. ఏం చేస్తున్నారు, ఇన్ని రోజులు కళ్యాణ్ తగ్గించి ఓట్లు తగ్గించేద్దాం అనేసి అనుకున్నారు. నెగిటివ్ రీల్స్ చేస్తున్నారు. నెగిటివ్ రీల్స్ చేసేదానికి కూడా ఏమి దొరకలే. అసలు నెగిటివ్స్ చెప్పేదానికి ఏమీ దొరకకుండా ఆర్మీ అని మాట్లాడుతున్నాడు, కామన్ మ్యాన్ అని మాట్లాడుతున్నాడు, ఏడుస్తున్నాడు, సింపతి అని చెప్పేసి నెగిటివ్స్ లేవు కదా. ఇంకా ఈ నెగిటివ్స్ దొరకట్లేదు కదా. ఏ నెగిటివ్స్ దొరకకపోతే వెతికి ఏడ్చింది నెగిటివ్. అమ్మాయి కింద కూర్చుంటే ఆ మోకాల మీద, ఆ అబ్బాయి కింద కూర్చునేది కూడా కెమెరాల కోసం అని చెప్పేసి ఏ రోజు కెమెరా ఫేస్ చేస్తున్నారు. ఈ అగ్ని పరీక్షకు ముందు కళ్యాణ్ పడాలా ఎవరికన్నా తెలుసా? కనీసం ఒక చిన్న రీల్లో అయినా చూసారా? ఒక చిన్న టిక్టాక్లో చూసారా? ఒక యూట్యూబ్లో చూసారా? ఎవరు చూసారు? చూడలేదు. నాకైతే అసలు ఆ పిల్లోడు ఎవరు అనేసి కూడా తెలియదు అగ్ని పరీక్ష పోయేంతవరకు. అగ్ని పరీక్ష పోయి కూడా హీ ఇంప్రెస్డ్. అగ్ని పరీక్షలో నన్ను ఇంప్రెస్ చేసింది దివ్య, డెమోన్ పవన్, కళ్యాణ్ అండ్ శ్రీజ, వీళ్ళు నలుగురు నన్ను ఇంప్రెస్ చేస్తున్నారు. ఫస్ట్ డే నాకు మర్యాద మనీష్ కూడా ఇంప్రెస్ చేస్తున్నారు, బట్ ఆ తర్వాత ఆయన పోగొట్టేసుకున్నాడు. కానీ అగ్ని పరీక్ష దాంట్లో మిగిలింది. దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. ఎవరికి తెలీదు ఎట్లా యాక్ట్ చేస్తారు కెమెరాల కోసం. ఓకే, కళ్యాణ్ ఏమి కెమెరా బ్యాక్గ్రౌండ్ లేనివాడు, ఏ యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ లేనివాడు వచ్చి యాక్టింగ్ చేస్తున్నాడంటే ఒప్పేసుకున్నాబా యాక్టింగే చేస్తున్నాడు అనేసి అనుకుందాం. మరి 10 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు, 10 ఏళ్ళు, 40 ఏళ్ళు, 30 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు ఉన్నారు, చాలా సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా సీరియల్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కళ్యాణ్ పడాలా కంటే 10 times యాక్టింగ్ చేసినట్టే. కళ్యాణ్ పడాలా యాక్టింగ్ చేస్తున్నాడంటే వాళ్ళు 10 సార్లు ఎక్కువ చేసినట్టే యాక్టింగ్. దాన్ని మీరు ఒప్పుకుంటారా? సమ్మతమేనా? నాతో కూర్చున్నారంటే డిబేట్కి
నెట్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయి వస్తారు. మధ్యలో నెట్ ఆఫ్ అయిపోయింది సారీ అని చెప్పేసి మాట్లాడతారు. నాతో డిబేట్ కూర్చునేదానికి రెడీయా? నేను ఎవరిని లేపాలనుకోవట్లేదు, సో నేను డిబేట్ కూర్చోవాలనుకోవట్లేదు. కావాలంటే ఆదిరెడ్డితో కూర్చుంటా, ఓకేనా? ఈక్వల్ సమవుజ్జి ఉండాలా, సమవుజ్జి అప్పుడు కానీ కూర్చోను. ఆదిరెడ్డితో సమవుజ్జి అని ఆదిరెడ్డి ఆడ ఉన్నాడు, మనం ఆడ ఉన్నాం కానీ బట్ స్టిల్ నేను ఎవరిని వచ్చి అందరికి వ్యూస్ ఇచ్చేసి వెలగబెట్టేసి అవసరమేలా. వాడుకోండి వ్యూస్ వస్తుందా వాడుకోండి, కానీ నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం టచ్ అయిపోతాయి, మామూలు టచ్. ఈ వీడియో కానీ మా అమ్మ చూసిందంటే ప్రౌడ్ ఫీల్ అవుతుంది, ఓ నా కూతురు ఎంత బాగా చెప్పిందని. మా అమ్మ చూడదులే, మా అమ్మ ఒంట్లో బాగాలేదు, అస్సలు తగ్గేదిలే ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం. ఇప్పుడు ఇన్ని రోజులు నేను కళ్యాణ్ పిఆర్ కాదు, బట్ నౌ ఐఎమ్ డిక్లేరింగ్ మై సపోర్ట్ టు పవన్ కళ్యాణ్ పడాలా. ఐఎమ్ డిక్లేరింగ్ ఇట్, ఐఎమ్ డిక్లేరింగ్ ఇట్, ఓకేనా? ఇంకా దానికి కూడా మీరు ఈ క్యాస్ట్లు, క్రీడ్లు, రీజియన్లు అన్నీ తీసుకొచ్చినంటే గీతుని బిక్కోండి. మా అమ్మ చూడకూడదు ఈ వీడియో ప్లీజ్. ఓకే, ఐఎమ్ డిక్లేరింగ్ మై సపోర్ట్ గైస్. నిన్నటి వరకు ఓటింగ్ అనాలిసిస్ చెప్తా. సో ఓటింగ్ అనాలిసిస్ చాలా ఫాస్ట్గా చెప్తా, చాలా క్లీన్ అండ్ క్లియర్గా చెప్తా, క్రిస్టల్ క్లియర్గా. సో ఓటింగ్ అనాలిసిస్ విషయానికి వస్తే కళ్యాణ్ నిన్నటి వరకు ఒక 1% లీడింగ్లో ఉన్నారు హాట్స్టార్లో. మిస్డ్ కాల్స్లో తనుజానే లీడింగ్ ఉంది. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ రివ్యూవర్స్, ఈ మిగతా వాళ్ళందరూ చాలా తెలివిగా డెమాన్ సైడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా కొంతమంది ఉన్నారు, ఫ్యాన్ పేజెస్ కొంతమంది ఉన్నారు. నేను రివ్యూస్ గురించి మాట్లాడట్లేదు అసలు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. నాకు ఆదిరెడ్డి తప్ప ఇంకెవరు రివ్యూర్ కాదు నా దృష్టిలో. జస్ట్ 3 minutes కూడా రివ్యూర్, ఐ లైక్ హిమ్ ఆల్సో. ఓకే, సో వీళ్ళిద్దరు తప్ప నాకు ఎవరు రివ్యూవర్స్ కాదు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన నా మీద చాలా వీడియోస్ నెగిటివ్గా చేసినా కూడా he is very neutral. I like him as a reviewer. Okay, let me tell his name. I like this top views Anand Laveti garu also. Eppudu he never criticizes anybody. Mari darnanga తింపేసి డిస్గ్రేస్ చేసి డిస్రెస్పెక్ట్ చేసి ఎప్పుడు మాట్లాడరు. ఇఫ్ హీ హ్యాస్ అ పాయింట్ హిల్ టాక్ ఆన్ ద పాయింట్, అంతేగాని వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చి వాళ్ళ వెనకాల తీసుకొచ్చి రెస్పెక్ట్ లేకుండా అట్లంతా మాట్లాడరు. నాకు ఒక క్లిప్ పంపించారు వేర్ వన్ ఆఫ్ ద పర్సన్ సేస్, అంటే ఆ క్లిప్ చూసిన తర్వాత నాకు ఒళ్ళు మండిపోయింది. బట్టలిప్పి మాట్లాడండి గీతురాయల్ అనేసి సంథింగ్ గీతురాయల్ బట్టలిప్పి. అసలు ఎవడైనా అట్లా మాట్లాడతాడా? ఐ టాక్ టు హిమ్, అప్పుడప్పుడు నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు. నాకు ఆ మాట చూసి నాకు వెళ్ళిపోయింది. అబ్బా దాన్ని పంపించినారు నా ఫాలోవర్స్, ఎందుకు పంపించినారో నాకు తెలీదు. నీ గురించి మాట్లాడుతున్నారు అనేసి పంపిస్తే నాకు రగిలిపోయింది, మామూలు రగిలిపోలేదు స్వామి. చాలా కోపం వచ్చింది. ఏంది బట్టలు మాట్లాడేది, ఏంది బుద్ధి ఉందా? అది కాదా నన్ను డిస్రెస్పెక్ట్ చేసినారు కదా, డిస్కరేజ్ చేసినారు కదా. ఓకే, లెట్ మీ నాట్ టాక్ అబౌట్ దట్ ఎనీమోర్, దిస్ ఇస్ సో ఇరిటేటింగ్ టు మీ. ఓకే, సో లెట్స్ కీప్ దట్ అసైడ్. వాట్ ఐమ్ సేయింగ్, ఓకే, ఈ రివ్యూవర్స్ అందరూ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇన్ని రోజులు కళ్యాణ్ని తగ్గించి కళ్యాణ్ కోట్లు తగ్గిద్దామనేసి అనుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? వెరైటీగా ట్రిక్, తెలివైన ట్రిక్. డెమోన్ని లేపినామంటే ఓట్లని డెమోన్కి స్ప్లిట్ అయిపోతాయి, సో కళ్యాణ్కి ఓట్లు తగ్గిపోతాయని ఒక పాయింట్ ఆలోచించి డెమోని లేపుతానే ఉన్నారబ్బా. డెమోని లేపడంలో నిజంగానే అర్థం ఉంది, బికాస్ హీ ప్లేడ్ దట్ వే. అసలు లాస్ట్ 2 weeksగా డెమోన్ రితు వెళ్ళిపోయినప్పటి నుంచి డెమోన్ ఉన్న విధంగా కానీ week 1 నుంచి ఉండుంటే ఇప్పుడు రేస్లో తనుజ వర్సెస్ కళ్యాణ్ ఉంటారు, కళ్యాణ్ వర్సెస్ డెమోన్ ఉంటారు. అట్లుండేది లాస్ట్ 2 weeksలో అట్టున్నాడు. బట్ గైస్, I love Demon Pawan's gameplay as well. I love him as a person. I love his behavior. I love everything about him. Kalyan tarvata naku favorite contestant ఎవరైనా ఉన్నారంటే that is Demon Pawan. But right now, I'm telling this openly, అందరూ రివ్యూవర్స్ కావాలనే డెమోని లేపుతున్నారు. ఎందుకంటే ఓట్స్ స్ప్లిట్ అవుతాయి, కళ్యాణ్కి ఓట్లు పడిపోతాయని చెప్పేసి. అండ్ కళ్యాణ్కి నిజంగానే ఓట్స్ పడిపోయినాయి. మొన్నటి వరకు 1% డిఫరెన్స్తో తనుజ అండ్ కళ్యాణ్ ఉన్నారు. ఇప్పుడు కళ్యాణ్ అండ్ తనుజకి జస్ట్ 0.4% డిఫరెన్స్, జస్ట్ 0.4%. అర్థమైందా? అంటే కళ్యాణ్కి 20 ఓట్లు పడతా ఉంటే తనుజకి 19 ఓట్లు పడతా ఉన్నాయి, 18 ఓట్లు పడతా ఉన్నాయి. అంటే అంత డిఫరెన్స్ అనమాట. చాలా 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 టఫ్ ఫైట్. ఎట్లా కొట్టుకుంటా ఉన్నారంటే అంత టఫ్. ఒకసారి తనుజ హై, ఒకసారి కళ్యాణ్ హై, అట్లా జరుగుతూ ఉంది. అండ్ మిస్డ్ కాల్స్లో మాత్రం తనుజ చాలా 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 లీడింగ్లో ఉంది. సో గైస్, మీరు కళ్యాణ్ గెలవాలి అనేసి అనుకుంటే, ఖచ్చితంగా కళ్యాణ్ గెలవాలి అనేసి అనుకుంటే, తనుజ గెలవకూడదు అనేసి మీ మనసుల్లో ఉంటే, ఓట్స్ చీల్చకుండా డెమాన్ పవన్కి, ఇమ్మాన్యుయల్కి ఎవరికి వేయాలో ఓటు తెలియని వాళ్ళు, ఎవరికి ఓటు వేయాలో తెలియని వాళ్ళు డెమాన్ పవన్కి, ఇమ్మాన్యుయల్కి ఓట్ లేకుండా
కళ్యాణ్ నచ్చకపోయినా అంటే నచ్చకపోతే ఏమని చెప్పను, కళ్యాణ్ గేమ్ మీకు సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ ఉన్నా, థర్డ్ పొజిషన్లో మీ మైండ్లో కళ్యాణ్ ఉన్నా, కళ్యాణ్కి ఓటేయండి. డెమోన్ ఫ్యాన్స్ డెమోన్ కోటేసుకోండి, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఇమాన్యుయల్ కోటేసుకోండి. కానీ ఎవరికి ఓటేయాలో తెలియని వాళ్ళు మాత్రం అండ్ ఎవరెవరైతే మీరు గెలవకూడదు అనేసి అనుకుంటున్నారో సో వాళ్ళకి ఓటేస్తే ఏమి మార్పే ఉండదు. నథింగ్ ఈస్ గోయింగ్ టు చేంజ్. ఇప్పుడు మీరు డెమోన్ పవన్కి ఓటేసినంత మాత్రాన నథింగ్ ఈస్ గోయింగ్ టు చేంజ్. హీస్ ఆల్రెడీ ఆన్ ద థర్డ్ పొజిషన్లో హాట్స్టార్ ఓట్స్ కానీ మిస్డ్ కాల్స్ కానీ థర్డ్ పొజిషన్లో ఉండేది డెమోన్ పవన్. ఎవరు చెప్పినా నమ్మద్దండి, ప్రతి ఒక్కరు కావాలని చెప్తా ఉన్నారు డెమోన్ లీలో లేరని చెప్తున్నారు అనేసి. డెమోన్ థర్డ్ పొజిషన్లో ఉన్నాడు, ఫోర్త్ పొజిషన్లో ఇమాన్యుయల్ ఉన్నాడు, ఫిఫ్త్ పొజిషన్లో సంజన గారు ఉన్నారు ఓటింగ్ లిస్ట్లో. నేను చాలా సోర్స్ నుంచి చెప్తా ఉన్నాను, నేను బిగ్ బాస్లో పనిచేసిన కొన్ని సంవత్సరాలుగా బిగ్ బాస్కి సంబంధించి పనిచేస్తున్నాను. ఐ వాజ్ అ బిగ్ బాస్ కంటెస్టెంట్. 9 వారాలు ఉన్నా బొచ్చు 9 రోజులు ఉంటే కూడా నేను ఈ మాట చెప్తాను. 9 రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉన్నా. 9 వారాలు పక్కన పెట్టి దొబ్బండి. 9 రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉన్నాను. 9 రోజులు ఉన్నా బిగ్ బాస్ బజ్ చేసిన. ఐ వాజ్ అ బిగ్ బాస్ బజ్ హోస్ట్. ఐ వాజ్ దేర్ టు గెట్ దట్. And I have worked with Starma for so many years. I've worked with ETV for so many years. So ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఐఎమ్ టెల్లింగ్ దిస్ స్ట్రైట్ అండ్ అప్ ఫ్రంట్. Demon is standing third in the voting order on Hotstar and on missed call things too. Emmanuel is on 4th and Sanjana Garu is on 5th. Sanjana Garu Emmanuel మధ్యలో కొన్ని ఓట్స్ అట్లా తిరుగుతూ ఉంది. బట్ నెవర్దలెస్ మీరు డెమోన్కి ఓట్ చేయడం వల్ల ఏమీ పోయేది లేదు, ఏమి వచ్చేది లేదు. మనస్సు మార్చుకుందాం, ఏమీ మారదు. ఐ లవ్ డెమోన్ పవన్. నాకు తనకి ఓటేయకూడదు అనే పాయింట్ లేదు. కానీ మీరు కావాలని ఓట్స్ వీళ్ళు చెప్పిన దాని వల్ల డైవర్ట్ అయిపోయి ఓట్స్ స్ప్లిట్ చేసేస్తూ ఉంటే పైన టాప్ రేటింగ్ ఏదైతే ఓటింగ్ ఉందో ఆ రేటింగ్ పడిపోతుంది, ఆ ఓటింగ్ పడిపోతుంది. So right now the difference between Kalyan and Thanuja is just 0.4% everywhere. So if you want to vote for him, go to Hotstar and right now vote for him. Right now. నేను ఈగోకి తీసుకున్నా. ఇప్పటివరకు నేను ఈగోకి తీసుకోవాలి. ఎవరు గెలిచినా ఒకటే అనే పాయింట్లో ఉన్నాను. కళ్యాణ్ గెలిస్తే బాగుంటుంది అనే పాయింట్లో ఉన్నా. కళ్యాణ్ గెలిస్తే బాగుంటుంది అనే పాయింట్లో నేను సపోర్ట్ చేస్తున్నా. బట్ ఇప్పుడు చెప్తా ఉన్నా, కళ్యాణే గెలవాలా. అది నా ఈగోకి నేను తీసుకున్నా. కళ్యాణ్ గెలిస్తే నేను గెలిచినట్టు, నేను గెలిస్తే మీరందరూ గెలిచినట్టు, సపోర్ట్ చేసే వాళ్ళు గెలిచినట్టు. అండ్ ఈ సీజన్లో పడే ఓటింగ్ నిజంగా చెప్తా ఉన్నాను, ర్యాంపేజ్ ఓటింగ్. హిస్టరీలోనే ఇంత టఫ్ ఫైట్ ఎక్కడ లేదు కళ్యాణ్ వర్సెస్ తనుజ అనేది. ఒకప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు ఉండేవి. ఎట్లా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు ఎట్లా ఒక రన్ ఒక బాల్ 2 runs, 1 ball 2 runs, 1 ball ఇండియా గెలవాలి అనేసి అనుకుంటున్నాం. అట్లాంటి మ్యాచ్లు ఉండేవి కదా. అండ్ లాస్ట్ సీజన్ జీటీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ ఒకటి జరిగింది. సిఎస్కే గెలిచింది దాంట్లో. సో ఆ మ్యాచ్ ఎట్లుంది, 10 runs for 2 balls. మొత్తం రేషియో అంతా చెన్నై మీదే ఉంది. 1:50 రేషియో, 1:10 రేషియో ఉంది. మొత్తం అంత రేషియో ఉంది చెన్నై మీద. కట్ చేస్తే ధోని డక్అవుట్. ఇంకా అయిపోయిందిరా, ఈ బతికి అయిపోయింది, చెక్కేస్తారు అనేసి అనుకున్నా. మళ్ళీ కట్ చేస్తే జడేజా వచ్చినాడు, 6 కొట్టినాడు, 4 కొట్టినాడు, అయిపోయింది. చెన్నై అయిపోయింది. 10 balls 2 runs. సో 2 balls 10 runs ఇట్లా సపక్కన అయిపోయింది. సో ఏ నిమిషానికి ఏమైనా జరగచ్చు, ఒక్క సెకండ్లో మారిపోవచ్చు. ఎక్కడ అగ్ని పరీక్ష, ఎక్కడ 3వ వారంలో ఎలిమినేట్ అయ్యేవాడు, ఎక్కడ టాప్ 1లో కూర్చొని ఉన్నాడు. ఎట్లా మారింది, ఎట్లా సుడి ఎట్లా తిరిగిందే, మామూలుగా లేదు సుడి, అట్లా తిరుగుతుంది. ఏ నిమిషానికి ఏదైనా మారచ్చు. నేను ఒక వీడియో చూసాను వేర్ శ్రేయ వాజ్ ఆస్క్ టు పుట్ 1 to 15 మొత్తం ఒక్కొక్కరి ఇదిగా 1 to 15 పెట్టు అరేంజ్ అయ్యనేసి అగ్ని పరీక్షలో చెప్పినప్పుడు కళ్యాణ్కి 12th పొజిషన్లో ఇస్తుంది. దేక్లేంగే అనేసి అంటాడు కళ్యాణ్. ఆ వీడియో చూసిన అక్కడి నుంచి టాప్ 1 విన్నర్. మిగతా సెలబ్రిటీస్ అందరితో 23 మంది సెలబ్రిటీస్ వచ్చినారు. 23 ఏళ్ళోడు 23 మంది సెలబ్రిటీస్ని దాటి టాప్ 1 పొజిషన్లో పోయినాడు. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. దట్ ఈస్ వేర్ ది ఆర్క్ అట్లుంటుంది. ఒక క్యారెక్టర్ డిజైన్ ఎట్లుంటుందంటే ఇట్లుంటుంది, ఒక ఆర్క్ లాగా. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఇట్లాంటివి చాలా ఆర్క్స్ ఉంటాయి. సో దట్ ఆర్క్ నిజంగానే ఆ ఆర్క్ ఎక్కడ యాడో ఒక బాస్టర్డ్ జాన్స్ను యాడికి వచ్చాడు, నుంచి యాడికి వచ్చాడు. నేను ఇప్పుడు ఎందుకు దాన్ని రివీల్ చేయట్లేదంటే నాకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంటే పిచ్చి, మామూలు పిచ్చి కాదు. వల్లార్ మొర్గులిస్ అది నేను సీజన్లో ఉండేప్పుడు, నాట్ ఫర్ దిస్ సీజన్. సో వాట్ ఐమ్ సేయింగ్, ఐ లవ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్. సో నేను ఏదైనా సరే గేమ్ ఆఫ్ థ్రోన్స్కి, హ్యారీ పాటర్కి ఇట్లా అన్ని ఇట్లా ఫిక్షనల్ థింగ్స్కి అంతా రిలేట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో దట్స్ వేర్ క్యారెక్టర్ ఆర్క్ ఇస్. థియాన్ గ్రేజాయ్ ఉంటాడు. థియాన్ గ్రేజాయ్ ఫస్ట్ చూస్తే నీ అక్క అనిపిస్తుంది. తర్వాత చూస్తే వీడిని చంపేయాలరా, వీడు ఎప్పుడు చచ్చిపోతారా అనిపిస్తుంది. దాని తర్వాత పాపం అనిపిస్తుంది, అయ్యో థియాన్ గ్రేజాయ్ని. అండ్ లాస్ట్లో వాట్ అ క్యారెక్టర్ డిజైనింగ్, క్యారెక్టర్ ఆర్క్, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఫస్ట్ నుంచి టాప్లో ఉండే
నెట్ స్టార్క్ ఫస్ట్ నుంచి టాప్లో ఉంటాడు. సీజన్ 1 ఎండింగ్లో ఏమైపోతుంది? అయ్యో వద్దు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ గైస్, ఈ బిగ్ బాస్ సీజన్ తర్వాత అందరు పోయి గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూడండి. మీకు ఏది అర్థం కాకపోయినా నన్ను అడగండి. నేను ఇప్పుడు ఇన్నిసార్లు చూసిన గేమ్ ఆఫ్ థ్రోన్స్. అండ్ సీజన్ 4లో 7th ఎపిసోడ్ 6th ఎపిసోడ్ ఒకటి ఉంటుంది, కోర్ట్ సీన్. ఓకే, ఇప్పుడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ గురించి ఎందుకు సుత్తాడా ఇక్కడ. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ప్లీజ్ నేను చెప్తా ఉన్నాను, మిగతా ఏ రివ్యూవర్స్ అదే చెప్తాను కదా, ఏ రివ్యూవర్స్, ఏ ఇన్ఫ్లుయెన్సర్స్, ఏ ఫ్యాన్ పేజెస్ ఏది నమ్మబాకండి. నేను చెప్పేది నమ్మండి. నా మీద నమ్మకం ఉంటే నేను చెప్పేది నమ్మండి. నేను అదే చెప్తాను కదా, నా ఇన్స్టాగ్రామ్ స్టోరీ వ్యూస్ అంత ఉంటారు వాళ్ళ ఫాలోవర్స్, నా ఇన్స్టాగ్రామ్ స్టోరీ వ్యూస్ అంత ఉంటారు వాళ్ళ సబ్స్క్రైబర్స్, నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఉండేంత సబ్స్క్రైబర్స్ కూడా వాళ్ళకు ఉంటారు. ఎవరెవరైతే నా గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు. సో అసలు కేర్ నాట్, అసలు నేను వాళ్ళ గురించి పట్టించుకోలేదు. కానీ నాకు ఎక్కడ ఒళ్ళు మంటతా ఉండదంటే, మా అమ్మని అంటా ఉన్నారు చూస్తున్నారా, వాళ్ళకి అమ్మలేదా? ఎంతమందికి పుట్టారు వాళ్ళు? నన్ను మాట్లాడుతూ ఉన్నారు కదా, ఆడపిల్ల అయ్యింది, ఆడపిల్లకి సపోర్ట్ చేయవు. ఒక ఆడపిల్లతో మాట్లాడినా బట్టలు ఇప్పి మాట్లాడుకుందాం, గుడ్డలు ఇప్పి మాట్లాడుకుందాం అనేసి మాట్లాడేది ఒక ఆడపిల్లతో మాట్లాడేది కదా. అట్లాంటి వాళ్ళు మళ్ళీ ఆడపిల్ల అయ్యింది, ఆడపిల్లకి సపోర్ట్ చేయమనేసి మాట్లాడేది. అసలు ఏమన్నా ఉందా? అసలు ఏమన్నానా? మా నాయన ఫీల్ అవుతున్నాడు స్వామి అది చూసి. నేను ఫీల్ అవ్వట్లే, నాకు ఇవంతా అలవాటే. మా నాయన ఫీల్ అయిపోతున్నాడు, అక్కడ నాకు ఇంకా రగిలిపోతుంది. ఐ డిక్లేర్ మై బ్లడీ ఫకింగ్ సపోర్ట్ టు పవన్ కళ్యాణ్ పడాలా గెలవాలా. సో మీరు మీ ఫోన్స్ తీసుకొని 8886650455 మళ్ళీ చూపిస్తా. నా ఫోన్లో ఆ స్క్రీన్ షాట్ అట్లే పెట్టుకున్నాను, ఓకేనా? ఫస్ట్ పోయి మీరు ఆడపిల్ల రెస్పెక్ట్ అనేసి మీరు అనుకుంటా ఉంటే ఫస్ట్ పోయి నా రెస్పెక్ట్ కాపాడండి. మీరు నా గురించి ఇట్లా ఎవరైనా మాట్లాడుతున్నారంటే నా రెస్పెక్ట్ ఫస్ట్ మీరు కాపాడండి. దాని తర్వాత ఆడపిల్లల రెస్పెక్ట్. నేను ఎప్పుడురా డిస్గ్రేస్ చేస్తున్నాను, ఎప్పుడురా డిస్రెస్పెక్ట్ చేస్తున్నాను తనుజని? ఒక్కసారన్న ఆ పిల్ల గురించి, ఆ పిల్ల క్యారెక్టర్ గురించి నేను మాట్లాడున్నాను? బుద్ధి ఉండాలిరా మనుషులు అన్నాక కొంచెమన్నా. ఓకే గైస్, 8886650455 ఫస్ట్ ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వండి. రింగ్ అయ్యేంత వరకు మిస్డ్ కాల్ ఇవ్వాలా. ఒక ఫోన్ నుంచి ఒక కాల్ మాత్రమే చేయగలుగుతారు. సో రింగ్ అయ్యేంత వరకు మిస్డ్ కాల్ ఇవ్వండి. అండ్ మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి మిస్డ్ కాల్ ఇవ్వండి. పవన్ కళ్యాణ్ పడాలా గెలవాలా. నాకు డెమోన్ పవన్ గెలవాలనేసి ఉంది, కానీ గెలవలేడు. మీరు ఏమన్నా చేసుకొని ఇంకెన్ని ఓట్లు వేసినా కూడా డెమోన్ పవన్ గెలవడు. ఎందుకంటే ఫస్ట్ ఇద్దరికి 60% ఓటింగ్ ఉంది. 30% వేసుకుంటే మిగిలిన 40% ఓటింగ్ డెమోన్కి కొంచెం, ఇమాన్యుయల్కి కొంచెం, సంజనాకి కొంచెం ఉంది. 60% ఓటింగ్ ఎక్కడ, 15% ఓటింగ్ ఎక్కడ? సో మీరు మొత్తం ఓటింగ్ అంతా ఒక 2 రోజులు కలిసి డెమోన్ పవన్కి ఓటింగ్ వేసినా కూడా డెమోన్ పవన్ గెలవలేడు, 3rd పొజిషన్లోనే ఉంటాడు. సో ఓట్ స్ప్లిట్ చేయొద్దండి. ఇట్స్ నాట్ దట్ ఐ హేట్ డెమోన్, ఐ లవ్ హిమ్, బట్ దిస్ స్ప్లిటింగ్ ఈజ్ నాట్ గోయింగ్ టు టేక్ యూ ఎనీవేర్. ఈ స్ప్లిటింగ్ వల్ల జరగబోయేది ఏమీ లేదు, ఒకరికి నెగిటివ్ జరగడం వల్ల. సో ఐ వాంట్ యూ ఆల్ టు గో ఓట్ అవుట్ for Kalyan Padala, stand up for him, not because he's a commoner, not because he's an army, not because he's a Telugu guy, Telugu ante kaapu anta, నాకు అది కూడా తెలుసు స్వామి. Not because he's a kaapu, not because he's a Telugu, not because he's a army soldier, not because he's a CRPF jawan, not because he's some other linga. He is Kalyan Padala. नाम तो सुना है, पवन कल्याण पडाला. Vote for his gameplay, నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. మధ్యలో వాడు గెలిచినా కూడా వీళ్ళు ఆర్మీ అనేసి గెలిచినారు, అదని గెలిచినారు, ఇదని గెలిచినారు అనేసి సుత్తి మాట్లాడతారు. మనకు ఆ మాటలే వద్దు. పవన్ కళ్యాణ్ పడాలా గెలిచేది తన గేమ్ ప్లే వల్ల, తన క్యారెక్టర్ వల్ల, తన యాటిట్యూడ్ వల్ల, తన అప్రోచ్ టువర్డ్స్ అదర్ హ్యూమన్ బీయింగ్స్ వల్ల. నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. గో ఓట్ అవుట్ ఫర్ హిమ్ అండ్ గివ్ మిస్డ్ కాల్స్. ర్యాంపేజ్ ఉండాలి. నీ ఎక్క ఓటింగ్ మామూలు ఉండకూడదు. జాతర అద్దరిపోలి, సుమా అద్దరిదిల్లా అనేసి అంటారు కదా రజనీకాంత్, అట్లా ఉండాలి. పక్కన వాళ్ళ స్టేట్లు, వేరే స్టేట్ల నుంచి ఓటింగ్ పడేదానికంటే మన తెలుగు స్టేట్స్ నుంచే ఓటింగ్ పడి వాడిని గెలిపించాము అనేసి అనుకోవాలా. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ మొత్తం అందరి ఓటింగ్లు కలిపి ఇంకొకరికి పడినా కూడా మన తెలుగు వాళ్ళు చాలు వీడికి ఓటేసి గెలిపించేదానికి. తెలుగోడికి అనేసి నేను మాట్లాడట్లా, మన తెలుగు వాళ్ళు చాలు అంటా ఉన్నా. అంటే ఈ 2 స్టేట్స్ చాలు మన ఓడిని గెలిపించేదానికి అనే పాయింట్ మీరు తీసుకొని రావాలా. అది మీరు ప్రూవ్ చేసుకోవాలా. కన్నడ ప్రూవ్ చేసుకోండి, కన్నడ పవర్ ప్రూవ్ చేసుకోండి, తమిళ్ పవర్ ప్రూవ్ చేసుకోండి అనేది కాదు, తెలుగు పవర్ ఏమనేసి మనం కూడా ప్రూవ్ చేసుకోవాలా. బీయింగ్ ఇన్ తెలుగు స్టేట్స్, నాట్ బికాస్ హీస్ అ తెలుగైట్. మళ్ళీ ఈ నేరేటివ్ని కూడా మీకు నచ్చినట్టు మ్యానిపులేట్ చేసుకుంటారు, ఇష్టం వచ్చినట్టు మ్యానిపులేట్ చేసుకోండి, బొచ్చు పీకండి వచ్చి. నేను దీన్ని ఎడిట్ చేయలేను గైస్, ఐమ్ సో సారీ. ఓకే, అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలుస్తాం.
ఇంకా మంచి వీడియోస్ తిరిగి కలుస్తాం. ఈ వారం అంతా నీ యొక్క పగిలిపోవడం మారదు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియో తిరిగి కలుస్తాం. గైస్ మీకు నేను మాట్లాడేదంటే ఇష్టం ఉంటే ఈ వీడియో లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నా ఫస్ట్ కమెంట్లో హై బై గైస్.